హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్. నేను మీ కవితారాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అచ్చమాంబ గారి ఇంటికి. అచ్చమాంబ గారి ఇల్లు అంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలను ఇక్కడ భద్రపరిచి చింత చెట్టు నాటారట. అదే శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లంటే. కలియుగం అంతం అయ్యేటప్పుడు ఈ చింత చెట్టు నుండి చీము రక్తం వస్తే కలియుగం అంతమైపోయినట్టే. అందుకే దీనిని చింతమానుమఠం అని కూడా అంటారు. ప్రపంచ వినాశనం మరియు వినాశనం నుండి మంచి వ్యక్తులను రక్షించడానికి కలియుగం చివరలో శ్రీ వీరభోగ వసంతరాయలుగా తిరిగి వస్తానని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వాగ్దానం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞాని అని కూడా పిలువబడే విశ్వకర్మ యొక్క ప్రముఖ వారసుడు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఋషి. 17వ శతాబ్దపు ప్రవచనకర్త, కాలజ్ఞానిగా పరిగణించబడ్డారు. అతను కాలజ్ఞానం యొక్క రచయిత. ఇందులో భవిష్యత్తు గురించి అనేక అంచనాలు ఉన్నాయి. అవి నిజమని నిరూపించబడ్డాయి కూడా. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టు అక్షర సత్యంగా జరుగుతూ వచ్చింది. 11 సంవత్సరాల వయసులోనే కాళికాంబ సప్తశతిని రచించాడు. కొన్ని రోజుల తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి తన దత్తత తల్లికి తాను గౌరవ బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించానని మరియు తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించానని చెప్పాడు. తన ప్రయాణంలో అతను అనేక పవిత్ర స్థలాలను సందర్శించాడు. హరిహరలో తపస్సు చేశాడు. అనంతపురం, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా పనగనాపల్లికి వెళ్ళారు. ఇక్కడ అతను తన కాలజ్ఞాన పత్రాన్ని, పుస్తకాన్ని రాయడం ప్రారంభించాడు. అంటే సమయం యొక్క జ్ఞానం. గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంట్లో ఆవుల కాపరిగా ఉన్న కాలంలో ఆయన రాసిన ప్రవచనాలు, ఆధ్యాత్మిక బోధనలు ఈ పుస్తకంలో నిండుగా ఉన్నాయి. అతను సుమారు 20 సంవత్సరాలు ఇక్కడే నివసించాడట. ఆ రోజుల్లో 23 గదులను నిర్మించడం అంటే చిన్న విషయం కాదు కదండి. 20 సంవత్సరాలు స్వామివారు ఇక్కడే తిరిగారట. స్వామివారు తిరిగి వచ్చేటప్పుడు ఈ చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయని చెప్పారట. ఈ చింత చెట్టుకు ఇంకో ప్రత్యేకత కూడా ఉందండోయ్. పనగనాపల్లికి కీడు జరిగినప్పుడు ఈ చింత చెట్టు నుండి చీము నెత్తురు వచ్చిందట. మరి ఇక్కడ బ్రహ్మం గారి జీవిత చరిత్ర మొత్తం రాయబడి ఉన్నది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భూగ్రహం యొక్క అనేక చారిత్రక సంఘటనలు జరగడానికి ముందే వాటిని ఊహించిన తర్వాత కాలజ్ఞాని అనే బిరుదు మరింత ప్రాచుర్యం పొందింది. కాలజ్ఞాని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కొన్ని అంచనాలు తెలుసుకుందామా? మహిళలు మరింత శక్తివంతం అవుతారని, దేశాలను పరిపాలిస్తారని, గొప్ప కరువులు ప్రపంచంపై దాడి చేస్తాయని, కంచి కామాక్షి విగ్రహం ఏడుస్తుందని మరియు విగ్రహం కళ్ళ నుండి నీరు కారుతుందని, తిరుపతి కుడి చేతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం కదలనుందని, ఇలా చెప్పుకుంటూ పోతే కాలజ్ఞానంలో 14,000 పైగా ప్రవచనాలైతే ఉన్నాయటండి. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లయ్య పల్లె తర్వాతి కాలంలో బ్రహ్మం గారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి ఒక్కటి జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కదండి. మరి మీరేమంటారు? బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినవి, జరిగినవి, మీకు తెలిసినవి కామెంట్ బాక్స్లో నాతో పాటు షేర్ చేసుకోండి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? ఒక చిన్న కామెంట్తో మీకు తెలిసినవి కొన్ని షేర్ చేసేయండి. మరి ఇవే కాదండోయ్, మా వీడియోలో నవనందుల ఆలయం, అదేనండి మహానంది, బ్రహ్మం గారు చెప్పిన యాగంటి రహస్యం, ఇంకా బెలుల్ గుహల అద్భుత చరిత్రను, ఇవన్నీ కూడా మా వీడియోలో ఉన్నాయి. దయచేసి మీకు నచ్చితే ఒకసారి చూసేయండి. ఇలా దీనిలోకి దిగుతున్నప్పుడు ఒక స్వరంగంలోకి అయితే దిగుతున్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. జస్ట్ ఇలా దిగడానికి ఒక మనిషి ఒక మెట్టు దిగి అంత ప్లేస్ మాత్రమే ఉంది. ఇలా ప్రతి ఒక్కదానికి బయటికి దారి, లోపలికి దారి అని మనకి ఇండికేషన్స్ ఉన్నాయి. లేకపోతే మనం ఏమైపోతామో. మొత్తానికి ఇదేనండి చింతమాను మఠం. అయితే మీకైతే ఎలా అనిపించింది?
ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా, మిమ్మల్ని సంతోషపెట్టినా, కించెత్తు ప్రశాంతత కలిగించినా తప్పకుండా లైక్ చేయండి. మీ వాళ్ళకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి నాకు తెలిసిన కొన్ని విశేషాలు బ్రహ్మం గారి గురించి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అలాగైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరొకరికి చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్.